ఆయన శిష్యులు ఏం చేస్తున్నారు? దేవాలయం నుంచి యేసుప్రభు బయటకు వస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆ మందిరాన్ని చూపించడానికి వచ్చారు. యేసు యేసు యేసు, ఇదిగో చూడు ఎంత బాగుందో మందిరం, ఎంత సుందరవంతంగా ఉందో చూడు మందిరం, ఎంత వైభవంతంగా ఉందో చూడు ఈ మందిరం అని చెప్పి యేసు ప్రభువుని మెప్పించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు శిష్యులు. యేసు ప్రభువుని ఇంప్రెస్ చేయడానికి ఈ దేవాలయం చూడని చెప్పి దేవాలయాన్ని చూపించి ఆయన ఏదో మభ్య పెట్టాలో లేకపోతే ఆయన ఏదో సమ్ డీవియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని తిరిగి వాళ్ళకి అదంతా చెప్పకుండా ఆ సమయంలో ఒక మాటలో చెప్పాడు. ఈ దేవాలయాన్ని మీరు, ఇంత వైభవవంతమైన దేవాలయాన్ని మీరు చూస్తున్నారు కదా, ఈ దేవాలయము ఇక మీదట ఉండదు. కొద్ది కాలంలోనే ఈ రాయి మీద రాయి లేకుండా పోతుంది. ఒక్క రాయి అయినను దీని మీద మిగలదు. కాబట్టి లోక సంబంధమైనటువంటి వైభవాల వైపు కన్నులెత్తి మిరుమిట్లు కురిపించేటువంటి ఈ లోక వైభవాల్ని చూడకండి. గ్లామరస్ వరల్డ్ని మీరు చూడకండి. భౌతికమైనది ఏది కూడా శాశ్వతం కాదు. అది దేవాలయమైనా సరే, అది మనుషుల చేత కట్టబడింది కనుక అది ఖచ్చితంగా శిథిలావస్థకు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నీ దేహమే దేవునికి ఆలయంగా మార్చుకో. ఆమేన్.